ఒకప్పుడు ఇదే పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్ష చేసి నిమ్మకాయ నీళ్ళు తాగి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక్క ఎంపీ ఉంటే పార్లమెంట్ దద్దరలించేస్తానని చెప్పాడు. 3 ఎంపీలు ఉన్నాయి. ఏం చేయగలిగాడు? 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశాఖపట్నంలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు అసలు? వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ భూముల కోసం మాట్లాడుతున్నారు. కానీ స్టీల్ ప్లాంటు 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. విశాఖపట్నం డెవలప్మెంట్ అయిందైనా, గాజువాక డెవలప్మెంట్ అయిందైనా స్టీల్ ప్లాంట్ ఉండడం వల్ల అయింది. ఈరోజు అదే స్టీల్ ప్లాంట్ ముక్కలు చేసేసి అమ్మేసి ఒక పక్కనండి అమ్మలేదని చెప్తున్నారు. ఎవరు బయటికి లోనికి వెళ్ళి చూస్తారు? అసలు ఎవరు చూడరు. అది ఏదో ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ ఇస్తే చాలు, అదే అందరికీ తెలుస్తుంది అని చెప్తున్నాడు. అతనికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే భర్త 5 లక్షల మెజార్టీతో గెలిచాడు, అతను 95,000 మెజార్టీతో గెలిచాడు. ఎందుకు గెలిచారు? ప్రజల్ని నమ్మించారు. ఇక మేము స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, మాది బాధ్యత, మీరు మా కోట్లు వేయండి, మమ్మల్ని నమ్మండి అంటే ప్రజలందరూ నమ్మారు. ఆ నమ్మినందుకు ఈరోజు గొంతు కోసి పిసికేసి పడేస్తున్నారు. కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ కబడ్దాలనేది హెచ్చరిక చేస్తూ సిపిఎం పార్టీ ఈరోజు ఏరియాలో ప్రచారం కరపత్రాలు వేసి చెప్తాం, ఖచ్చితంగా మీ సంగతి తెలుస్తాం అనేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం.